హెల్త్ మినిస్టర్ సూర్యప్రతాప్ గారి కారులో దొరికిన డ్రగ్స్. నాన్న, పెద్దయ్య గారు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం ఏంటి? ఏం జరుగుతుంది రాజు? నాన్నని అరెస్ట్ చేయడం ఏంటి? ఇదంతా నా వల్ల జరిగిందని తెలిస్తే ఇక నా పని అంతే. ఇలా జరిగిందేంటి? డ్రగ్స్ ఏంటి? ఆ కార్లో ఉండడం ఏంటి? పద రాజు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వద్దా అమ్మాయి గారు, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే ముందు పెద్దయ్య గారే కోప్పడొచ్చు. అనవసరంగా మీరు పోలీస్ స్టేషన్కి రావడం ఎందుకు అమ్మాయి గారు? నేను వస్తాను రాజు. నాన్న ఎలా ఉన్నారో ఏమో, నాకు చాలా భయంగా ఉంది రాజు. రా రాజు. మనం వెళ్తాం, పదరా దీపక్. మమ్మీ, అందరం వెళ్తే మావయ్య కోప్పడచ్చు. మనం తర్వాత వెళ్దాం మమ్మీ. ప్రజానాయకుడిగా పేరు పొందిన మీరు ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడడంపై మీ స్పందన ఏంటి సార్? విచారణ పూర్తి కాకుండా ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. నాన్న, మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడలేకపోతున్నాను నాన్న. ఇంటికి వెళ్ళిపోదాం రండి నాన్న. నేనిప్పుడు డ్రగ్స్ కేసులో ముద్దాయిని. అంత ఈజీగా ఇంటికి రావడం కుదరదు. చట్టం ఒప్పుకోదు. అయినా ఆ కార్ గౌతమ్ది కదా నాన్న. గౌతమ్ని కదా అరెస్ట్ చేయాలి. అవును కదా పెద్దయ్య, గౌతమ్ని చూస్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది. కార్ స్టార్ట్ అవ్వట్లేదని అబద్ధం చెప్పి మీ కార్ తీసుకెళ్ళాడు. వెంటనే చెక్ చేస్తే కార్ స్టార్ట్ అయింది. అదంతా కావాలని చేసినట్టుంది పెద్దయ్య. నాకు చాలా భయంగా ఉంది నాన్న. భయపడకు రూపా. మనం తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. అసలు నిజాలు బయటపడే వరకు నేను చట్టానికి సహకరించాలి. ఈలోపు బయట అందరూ మిమ్మల్ని తప్పుగా చూస్తారు కదా నాన్న. నువ్వు కూడా అద్దరిలాగానే చూస్తావు రూపా? చూడవు కదా. నాకు మీరు నమ్మితే చాలు. గౌతమ్ వస్తే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారా నాన్న? అవును పెద్దయ్య, ఆ గౌతమ్ వస్తే మిమ్మల్ని వదిలేస్తారు. గౌతమ్ ఎక్కడున్నాడో తెలుసుకొని ఇక్కడికి తీసుకొస్తాను. తొందరపడక రాజు. గౌతమ్ ఈ తప్పు చేసి ఉండడు. కావాలనే గౌతమ్ని ఇరికించడానికి మరెవరో చేసుంటారు. ఖచ్చితంగా దీనికి గౌతమ్కి ఎలాంటి సంబంధం ఉండదు. అలా ఎలా చెప్తున్నారు పెద్దయ్య? ఆ కారులో డ్రగ్స్ ఉన్నాయని తెలిస్తే, గౌతమ్ ఆ కారులో డ్రగ్స్ పెట్టుకుని ఉంటే అంత ధైర్యంగా మన ఇంటికి వచ్చేవాడు కాదు. ఒకవేళ వచ్చినా ఆ కారును అంత ధైర్యంగా మన ఇంటి దగ్గర వదిలి వెళ్ళేవాడు కాదు. ఇదంతా చూస్తుంటే మొత్తం ప్లాన్డ్గా అనిపిస్తుంది రాజు. అంతేకాకుండా పలానా కారులో డ్రగ్స్ ఉన్నాయని, పలానా రూట్లో వస్తుంది అని పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారంటే కొంచెం మనం ఆలోచించాలి రాజు. గౌతమ్ని ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉండుంటుంది? అలా ప్లాన్ చేసినా మీకు సంబంధం లేని విషయంలో మీరు స్టేషన్లో ఉండడం ఎందుకు పెద్దయ్య? మీరు బయటికి రండి. ఇది ఎవరి పనో తెలుసుకునేంత వరకు నేను స్టేషన్లో ఉంటాను. రాజు, ఒక మనిషి మీద అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదురా. ఎలాగో నా మీద మచ్చపడింది. మీడియా మొత్తం వాళ్ళకిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. అధికార పక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు నన్ను ఏకేస్తూ ఉంటారు. ఎలాగో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
ఇప్పుడు మళ్ళీ నా స్థానంలో నిన్ను కానీ గౌతమ్ని కానీ ఇరికించడం నాకిష్టం లేదు. గౌతమ్ పెళ్లిపేట లెక్కాల్సిన వాడు. ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం రూపకు కూడా అంత మంచిది కాదు. గౌతమ్ దోషి అని తేలితే ఈ పెళ్ళి ఆగిపోతుంది. నాకైతే గౌతమ్ మీదే అనుమానంగా ఉంది. స్వామి, నా అనుమానం నిజం చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చూడు స్వామి. రెడ్ హ్యాండెడ్గా గౌతమ్ కార్లో డ్రగ్స్ ఉన్నా నాన్న గౌతమ్నే నమ్ముతున్నారు. మీరే కాపాడాలి నన్ను. ఏం ఆలోచిస్తున్నావు రూపా? నువ్వు భయపడుతున్నట్టు నాకేం కాదు. ధైర్యంగా ఉండు. పెద్దయ్య, గౌతమ్ కార్లో డ్రగ్స్ దొరికాయన్న విషయం గౌతమ్కి తెలిస్తే బెటర్ కదా. గౌతమ్ వస్తే గానీ ఈ విషయంలో ఓ క్లారిటీ రాదు. వద్దు రాజు, గౌతమ్ పేరు బయటికి రాకూడదు. గౌతమ్ పేరు బయటకు వస్తే సీఎం గారి పేరు బయటకు వస్తుంది. రూప పెళ్లి చెడిపోతుంది. ఇది పక్కా ప్లాన్డ్గా జరిగిందని మనకే అర్థమవుతుంది. అలాంటప్పుడు గౌతమ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు రాజు? మరి ఈ విషయం తేలేదెలా పెద్దయ్య? నువ్వే తేల్చాలి రాజు. గౌతమ్ ఉంటే గెస్ట్ హౌస్లో ఉంటాడు, లేదా మన ఇంటికి వస్తాడు. గౌతమ్కి బయట పార్టీలకు వెళ్ళే అలవాటు కూడా లేదు. కాబట్టి ప్లాన్ చేసిన వాళ్ళని పట్టుకోవడం అంత కష్టం కాదనుకుంటాను రాజు. నాకు కూడా అదే అనిపిస్తుంది పెద్దయ్య. ఈ ప్లాన్లో ఉన్నది ఎవరైనా సరే నేను పట్టుకుంటాను. ఈ ప్లాన్ దీపక్ దయ్యి ఉంటుందా? గౌతమ్ నిరికిస్తే దీపక్ వచ్చే లాభం ఏంటి? ఇంట్లో మందారాన్ని చంపే ప్లాన్ వేస్తున్నారు, బయట గౌతమ్ నిరికించాలని చూస్తున్నారు. అంటే ఇదంతా అమ్మాయి గారి కోసం దీపక్ చేస్తున్నాడా? పెద్దయ్య గారింట్లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నాకున్న అనుమానాలు మొత్తం తొలగిపోతాయి. సార్, మిమ్మల్ని కొంచెం విచారించాలి. మీరు బయలుదేరండి. నా గురించి మీరు భయపడకండి. రాజు, బయట నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో. ఇంటికి ఎప్పుడొస్తారు నాన్న? వస్తానమ్మా. ఆడపిల్ల పోలీస్ స్టేషన్లో కనిపించడం అంత మంచిది కాదు. రాజు, రూపని తీసుకువెళ్ళా. అమ్మాయి గారు పదండి. గౌతమ్ గాడికి ప్లాన్ వేస్తే మావయ్య ఇరుక్కున్నాడు. ఇప్పుడు అది నా ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది. ఈ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిస్తే నన్ను చంపేస్తాడేమో. దేవుడా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి బయటపడే. ప్లీజ్ ప్లీజ్ దేవుడా. రే, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు మమ్మీ, మావయ్య అరెస్ట్ అయ్యారు కదా, అందుకే కొంచెం బాధపడుతున్నాను. రే, బాధపడటానికి టెన్షన్ పడటానికి చాలా తేడా ఉంది. ఏమైంది చెప్పు దీపక్. ఆ డ్రగ్స్ విషయంలో నువ్వేం ఇన్వాల్వ్ కాలేదు కదా? నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను మమ్మీ? చూడు, అలాంటిదేదైనా ఉంటే ముందే చెప్పు. ఎందుకంటే ఇది డ్రగ్స్ విషయం, అందులోనూ అధికారంలో ఉన్న మీ మావయ్య విషయం. చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అంత ఈజీగా వదిలిపెట్టరు. చెప్పరా? ఆ గౌతమ్ నిరికించాలని ఆ కార్లో నేనే డ్రగ్స్ పెట్టించాను మమ్మీ. ఏం మాట్లాడుతున్నావు? మమ్మీ, నేను కావాలని చేయలేదు మమ్మీ. మావయ్య నిరికించాలనుకోలేదు మమ్మీ. ప్రామిస్ మమ్మీ, ఎలాగైనా నువ్వే కాపాడాలి మమ్మీ. మమ్మీ 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 ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. రే, నువ్వెంత పెద్ద తప్పు చేశావో అర్థమైందా నీకు? ఈ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తేలితే జీవితాంతం చిప్పకూడే గతి నీకు.
నన్ను కూడా క్షమించడ్రా మీ మావయ్య. ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. అయితే నాకు చెప్పకుండా ఎందుకు చేసావురా ఈ పని? ఇలా జరుగుతుంది అనుకోలేదు మమ్మీ. ఏం జరుగుతుందో అని నాకు కూడా భయంగా ఉందిరా. ఈ విషయంలో మీ మావయ్య ఎలా రియాక్ట్ అవుతాడో, మీ మావయ్య కంటే ముందు ఆ రాజుగాడు ఎలా రియాక్ట్ అవుతాడోనని చాలా భయంగా ఉంది. అసలు ఇంకా ఈ ఇంట్లో వాళ్ళకి ముఖం చూపించగలవా? మమ్మీ అలా మాట్లాడకు మమ్మీ, నాకు భయంగా ఉంది. ఎలాగైనా నువ్వే కాపాడాలి. ఛీ! ఇలా కాపాడుకుంటూ వచ్చినందుకే నువ్విలా తయారయ్యావు. అంతా నా కర్మ. పో! మమ్మీ రాజు రూప పోలీస్ స్టేషన్కి వెళ్లారు. వాళ్ళు వస్తే కానీ బావగారి సిచ్యువేషన్ ఏంటో తెలీదు. అన్నయ్య ఎలా ఉన్నాడో ఏంటో. మచ్చలేని మనిషి మీద మొదటిసారి మచ్చపడింది. రూపేమైనా ఫోన్ చేసిందా తమ్ముడు? పోనీ నేను వెళ్తా మమ్మీ. అదిగో వాళ్లే వస్తున్నారు. అమ్మాయి గారు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొస్తాను. సరే రాజు. ఏమైందమ్మా? మమ్మీ అన్నీ ఆలోచించాను కానీ ఈ సీసీటీవీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఇప్పుడు ఆ ఫుటేజ్ వాడు ఎతికితే ఎలా? అమ్మా ఏమైందమ్మా రూప? అన్నయ్య ఎలా ఉన్నారు? ఇదంతా ఎవరో ప్లాన్ చేసి చేశారు రాజు. అవునమ్మాయి గారు, కానీ వాడెవడో ఫేస్ తెలియకుండా మంకీ క్యాప్ వేసుకున్నాడు. ఫార్వర్డ్ చేసి చూడు రాజు, ఇంకేమైనా క్లూ దొరుకుతుందేమో. రే, దేవుడి దయ వల్ల ఆ సీసీటీవీ ఫుటేజ్ లో నువ్వు లేవు కాబట్టి బతికిపోయావు. వాడి ముఖం కూడా కనిపించలేదు కాబట్టి వాడిని పట్టుకునే ఛాన్స్ కూడా లేదు. నువ్వు కూల్గా ఉండవు. ఆ హ్యాండ్తో ఏం చేస్తాం రాజు? ఆహా, ఆ హ్యాండ్తో కాదు అమ్మాయి గారు, ఆ హ్యాండ్కుండే బ్యాండ్తో వాడిని పట్టుకోవచ్చు. ఎలా రాజు? నేను చెప్తాను పదండి అమ్మాయి గారు. చిన్న అంకుల్, మళ్ళీ ఆ గౌతమ్ గడు వచ్చినట్టున్నాడు మమ్మీ. పద. గౌతమ్, అది అన్నయ్య. తెలుసుకునే వచ్చాను అంకుల్. అసలు నా కార్లో డ్రగ్స్ ఉండడం ఏంటి? అసలు ఎలా జరిగిందో నాకేం అర్థం కావటం లేదు. ఇదంతా నీ వల్లే జరిగింది బాబు. అంటే నీ కార్లో వెళ్లడం వల్లే జరిగింది అని చెప్తున్నాను. మినిస్టర్ కారులో అసెంబ్లీకి వెళ్లాల్సిన నా తమ్ముడు ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అంకుల్ గురించి మీరేం కంగారు పడకండి ఆంటీ. అవసరమైతే మా మామయ్య సహాయంతోనైనా అంకుల్ని బయటకు తీసుకొస్తాను. అంకుల్ని బయటికి తీసుకొస్తావు గౌతమ్, కానీ నా తమ్ముడి పరువుని తీసుకొస్తావా? అక్క, ఇప్పుడు వాదనలు ఎందుకు? గౌతమ్ కార్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయో ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్లో చూసాం కదా. రాజు రూపలు కూడా వాడిని పట్టుకోవడానికి వెళ్ళారు కదా. రూప బయటకెళ్ళిందా అంకుల్? అవును గౌతమ్. రాజుతో ఎందుకు వెళ్ళింది అంకుల్? నాకు ఫోన్ చేస్తే నేను తీసుకెళ్ళేవాను కదా. బావగారు అరెస్ట్ అయ్యారన్న టెన్షన్తో రాజు వెళుతుంటే రాజుతో పాటు వెళ్ళింది బాబు. వాడి మొహం కూడా తెలియలేదు కదా. అయినా ఈ రాజు రూప బయటికి ఎందుకు వెళ్ళారు? రాజుగాడు తెలివైనవాడు, వాడితో జాగ్రత్తగా ఉండాలి. రూపా రాజు ఎటెళ్ళారో తెలుసా అంకుల్? తెలియదు గౌతమ్. అయినా నువ్వు బయట తిరగడం అంత మంచిది కాదు. అన్నయ్య బయటకు వచ్చేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు. అమ్మాయి గారు, మనం ఇప్పటికే చాలా షాపులు చూసాం, అలాంటి బ్యాండ్లు ఎక్కడ అమ్మడం లేదు. మరి ఈ ఫోటోలో ఉన్నాడు
ఆ బ్యాండ్ని ఎక్కడ కొన్నట్టు? ఏమో రాజు, మిగిలిన షాప్లన్నీ కూడా వెతుకుదాం. మన అదృష్టం బాగుంటే దొరుకుతుంది, లేదంటే అప్పుడు ఆలోచిద్దాం. వెళ్దాం పద రాజు. అన్నా, ఈ బ్యాండ్ మీ షాప్లో దొరుకుతుందా? మా షాప్లో కాదు, మా షాప్లోనే దొరుకుతుంది. అన్నా, మీ షాప్లో సీసీటీవీ ఉందా? ఉంది. ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? నా షాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మీకెందుకు? నేను హెల్త్ మినిస్టర్ సూర్యప్రతాప్ గారి పిఏని. ఆయన ఈరోజు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. మార్నింగ్ న్యూస్లో చూశాను. ఆ డ్రగ్స్కి ఈ హ్యాండ్ బ్యాండ్ వేసుకుని అతనికి సంబంధం ఉంది. ఆ హ్యాండ్కి సంబంధం ఉందని ఆ హ్యాండ్కి బ్యాండేజ్ అమ్మని నన్ను ఇరికించరు కదా? అలాంటిదేం లేదన్నా. ఓకే అన్న, కొంచెం చూపించండి. ఓకే. అమ్మాయి గారు, వీడే. ఇది చూడండి, స్క్రాచ్ మార్క్ కూడా ఉంది. వీడే రాజు. ఫోటో తీసుకో రాజు. అన్నా, ఇతను ఎవరో మీకు తెలుసా? అవేం తెలీదన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. చెప్పు రాజు. అక్క, మీకు ఫోటో పంపిస్తున్నాను. అతని డీటెయిల్స్ కావాలి. పంపు రాజు, ట్రై చేస్తాను. ఇప్పుడే పంపుతున్నాను. నాన్నను అలా పోలీస్ స్టేషన్లో ఊహించుకుంటుంటే భయంగా ఉంది. ఆయన తిన్నారో లేదో రాజు. మీరేం కంగారు పడకండి. పెద్దయ్య గారికి భోజనం నేను తీసుకెళ్తాను. మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పదండి. రేపు కోర్టు కేసులో మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా గెలవాలి. ఎలాగైనా సరే అన్నయ్యని బయటికి తీసుకురావాలి. సరేనా? ఉంటాను లాయర్ గారు. ఏమైంది రాజు? ఏమైనా ఆధారం దొరికిందా? లేచినాయా, కానీ దొరికే ఛాన్స్ ఉంది. పోనీ మీరు కూడా వెళ్ళి ప్రయత్నించచ్చు కదండి. అవసరం లేచిన అమ్మగారు. ఉదయం లోపు దోషులు దొరుకుతారు. వీడిలా చెప్తున్నాడంటే వీడి దగ్గర ఏదో ఆధారం ఉండి ఉంటుంది మమ్మీ. ఎలాగైనా పెద్దనాన్నని బయటికి తీసుకురా రాజు. చూడు, నువ్వు తొందరపడి చేసిన ఈ పని వల్ల నేనేమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. మీరు రెస్ట్ తీసుకోండి చిన్నయ్య గారు. పెద్దయ్య గారికి ఏం కాదు, నేను చూసుకుంటాను. అమ్మాయి గారు, మీరు కూడా వెళ్ళి ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. నాన్న తిన్నారో లేదో, ఏం చేస్తున్నారో ఏమో. జాగ్రత్త అమ్మాయి గారు. పియ్యేలాగా ఉండు. అనవసరంగా రూప విషయంలో లిమిట్స్ దాటి ప్రవర్తించొద్దు. నేను పడిపోతుంటే పట్టుకున్నాడు, అందులో తప్పే ఉంది గౌతమ్. నువ్వు నేను పెళ్లి చేసుకోబోతున్నా రూపా. నా ముందే నిన్నిలా ఇంకొక టచ్ చేస్తే నాకెలా ఉంటుందో చెప్పు. టచ్ అంటే ఏంటి గౌతమ్? అందరి టచ్లు ఒకటి కాదు. ఆ టచ్ని మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అమ్మాయి గారు పడిపోతుంటే మీరొచ్చి పట్టుకుంటారని వెయిట్ చేస్తుంటే అమ్మాయి గారు పడిపోతారు కదా గౌతమ్ బాబు. అలా అని పట్టేసుకుంటావా? గౌతమ్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నాడు? చిచి, మీరందరూ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ నా కాబోయే పెళ్ళాన్ని ఎవరైనా టచ్ చేస్తే వదలను. వీడేంటి ఇంత సైకోలా ఉన్నాడు? మా నాన్న గురించి ఆలోచిస్తుంటే వీడేమో పెళ్ళాం గిళ్ళామని కండిషన్లు పెడుతున్నాడు. రూపా, నువ్వు ఈ రాజుతో కలిసి తిరగడం నాకు నచ్చలేదు.
అంకుల్ విషయంలో నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, నేను హెల్ప్ చేస్తాను. అయితే మా నాన్నని బయటికి తీసుకురా. రాజుతో నేను షికారుకి వెళ్ళలేదు గౌతమ్, మా నాన్న కోసం వెళ్ళాను. రాజుతో ఇప్పుడే కాదు, నేనెప్పుడూ తిరుగుతూ ఉంటాను. కానీ నువ్వనుకుంటున్న దృష్టితో ఎప్పుడూ చూడలేదు. రాజుని అనవసరంగా అనుమానించుకు గౌతమ్. తనకి పెళ్లి ఇష్టం లేదని అన్నిసార్లు చెప్పింది. కొంపదీసి పియ్యగాడి కోసం కాదు కదా? ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పెద్దయ్య గారిని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. నువ్వు ఒక్కడివే అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నావు. కానీ పెద్దయ్య గారు ఒక్క మాట ఆ కారు నాది కాదని చెప్పుంటే ఇప్పుడు పెద్దయ్య గారు ఉన్న చోట నువ్వు ఉండేవాడివి, ఇక్కడ పెద్దయ్య గారు ఉండేవారు. మళ్ళీ ఈ జన్మలో ఈ గడప తొక్కేవాడివే కాదు. కానీ పెద్దయ్య గారు అలా చేయలేదు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించారు. ఆఖరికి పియ్యగాడి దగ్గర నీటి మాటలు చెప్పించుకోవాల్సి వస్తోంది. అమ్మాయి గారు మీరు వెళ్ళి పడుకోండి, పెద్దయ్య గారి సంగతి నేను చూసుకుంటాను. నాన్న స్టేషన్లో ఎలా పడుకుంటారో ఏమో, పాపం నాన్న పరిస్థితి ఎలా ఉందో ఏమో. ఎలాగైనా రేపు కోర్టులో మా నాన్న నిర్దోషి అని నిరూపించాలి.